అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే స్వీట్ అండి. ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా స్వీట్ ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చి కొబ్బరికి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్నంతా పీల్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు దాకా అయితే కొబ్బరిని అయితే తీసుకున్నాను. అంటే ఒక కాయ అండి, మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. ఇలా కట్ చేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు తీసుకున్న కప్లోనే 2 కప్పుల దాకా నీళ్ళు అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇది మనం స్మూత్గా అసలు కొబ్బరి అనేది లేకోకుండా అంత మెత్తగా వేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మెత్తగా అసలు కొబ్బరి అనేది ముక్కలు ఉండకోకుండా పేస్ట్ చేసుకోవాలి మనమైతే. ఇప్పుడు దీన్ని మనము ఒక క్లాత్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకుందాము కొబ్బరి పేస్ట్నంతా. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేత్తో మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇలా గట్టిగా పిండి పాలనంతా సపరేట్ చేసుకోండి. ఈ కొబ్బరి మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, చట్నీలకు కానీ ఏదైనా కర్రీస్ కానీ యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. పాడైన అవసరం లేదండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని ఒక 1/2 కప్ దాకా నీళ్ళు అయితే వేసుకొని ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న కొబ్బరి పాలు ఇలా చిక్కగా ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందులోకైతే ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ కొబ్బరి పాలలోకి అయితే వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న కొబ్బరి పాలని మనమైతే స్టవ్ ఆన్ చేసేసి పెట్టేద్దాము. ఇక్కడ నేను చక్కెర అయితే 3/4 కప్పు దాకా అయితే తీసుకున్నానండి. మీరు చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను స్వీట్నెస్ కాస్త తక్కువగానే తింటానండి. అంత కొబ్బరి పాలు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం చక్కెర అయితే వేసేసుకుందాము. చక్కెర అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది ఉండలు కట్టుకోకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ వల్ల మనకి ఇది ఇలా చిక్కగా అయ్యే వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత అయితే ఇలా గట్టిగా అవుతుంది స్వీట్ అనేది. ఇదంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న కొబ్బరి ఒకసారి అంతా ట్యాప్ చేయండి బాక్స్ని లెవెల్గా వచ్చేటట్టుగా. ఇది ఒక 2 గంటల పాటు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని అలాగే ఇంకాస్త మిగిలింటే ఇలా కప్లో కూడా వేసేసి పెట్టానండి. ఇప్పుడు చూడండి మన స్వీట్ అనేది కొబ్బరి జున్ను చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి ఒకసారి స్పూన్తో తీసి మీకు చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే స్వీట్ టేస్ట్ కూడా అలాగే ఉంది. దీనికి యాలక్కలు ఎటువంటివి కూడా యాడ్ చేయకోకుండా కొబ్బరి ఫ్లేవర్ మనకు తెలియాలంటే ఇలానే చేసుకోవాలి స్వీట్ అనేది. మనం బాక్స్లో వేసుకున్నది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.